నెక్స్ట్ మంత్ నా మ్యారేజ్ ఫిక్స్ అయిందప్పి. నేను నిన్ను పెళ్లి చేసుకోలేను. ఇంకా నేను ఎప్పటికీ నేను కలవలేకపోవచ్చు. మాయా, సారీ మాయా. ఎందుకు? ప్రతిరోజు నిన్నొక గంట విడిచి నాకిష్టమైన పక్షులతో ఉంటున్నందుకు. నా సంతోషం కోసం నీ ఇష్టాలను దూరం చేసుకోవద్దు అమర్. నా ఇష్టాల కోసం నీ బాధ్యతలను మర్చిపోలేను మాయా. మా అమ్మకి మాటిచ్చాను నీతో బాధ్యతగా ఉంటానని. థ్యాంక్స్. నీకు ఏ పక్షులంటే ఇష్టం? హమ్మింగ్ బర్డ్స్. ఎందుకు? అవి మౌనంగా ఉంటాయి కాబట్టి. మాయా, మాయా, మాయా. నేను నిన్ను మళ్ళీ చూస్తానని అనుకోలేదప్పి. ప్రేమికులు ఓడిపోతారేమో కానీ ప్రేమ అనేది ఎప్పటికీ ఓడిపోదు. మన ప్రేమని వెతుక్కుంటూ నీకోసమే వచ్చాను మాయా. నేను నిన్ను పెళ్లి చేసుకోలేనని చెప్పినప్పుడు నన్ను ఒక్క మాట కూడా అనలేదు, కారణం అడగలేదు, మౌనంగానే వెళ్ళిపోయావు. ఎందుకు అని ఇప్పుడు కూడా అడగవా? ఈ పరిస్థితిలో అన్నాను అని ఎప్పుడైనా ఆలోచించావా? నిర్ణయం నువ్వు తీసేసుకున్న తర్వాత కారణం నాకెందుకు చెప్తున్నావు మాయా? అయినా మౌనం ఎప్పుడో నా జీవితంలో ఒక భాగం అయిపోయింది.